మహబూబాబాద్ జిల్లాకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ ఉండటంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ప్రజలు భయం గుప్పెట్లో బతుకుతున్నారు. ఇళ్లలోకి వరద చేరుతోందని ముందు జాగ్రత్త పడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. మహబూబాబాద్ జిల్లాను వర్షాలు వదిలిపెట్టడం లేదు. గత వారం రోజుల క్రితము జిల్లా వ్యాప్తంగా బీభత్సం సృష్టించిన వర్షాలు మళ్ళీ నిన్న రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. దీంతో మహబూబాబాద్ జిల్లా ప్రజలు పూర్తిగా భయాందోళన మధ్యన బతున్న పరిస్థితి. ప్రస్తుతం మనము మహబూబాబాద్ టౌన్కు సంబంధించి కురవి రోడ్డు వైపు ఉన్నాం. రాత్రి నుంచి కురిసిన వర్షానికి ఆ వరద నీరంతా కూడా ఇళ్లలోకి చేరుతోంది. మరోవైపు ఈ రహదారులంతా కూడా ధ్వంసం చేస్తూ రాకపోకలు కూడా పూర్తిగా బంద్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక వర్షం ఉదయం నుంచి కొంత ఎడతెరిపి ఇవ్వడంతో కూడా స్థానికులైతే ఊరు పీల్చుకున్నారు. ఇక ఈ రోజు నుంచి మరో 3 రోజుల పాటు అల్పపీడనం కారణంగా మహబూబాబాద్ జిల్లాకు మళ్ళీ రెడ్ అలర్ట్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఏ క్షణంలో కుండపోత వర్షం కురిసినా కూడా పూర్తిగా కాలనీలన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం ఇండ్ల మధ్య ఉన్నటువంటి ప్రదేశాలు ఒకసారి చూడవచ్చు. పూర్తిగా వరద నీటితో నిండిపోయి ఉన్నాయి. కొన్ని ఇండ్ల లోపలికి భారీగా చెత్త పూర్తిగా కొట్టుకొని వచ్చి ఇండ్లన్నీ కూడా నామరూపాలు లేకుండా పోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక మరోవైపు ఇంట్లోకి వెళ్లాల్సినటువంటి రోడ్ల వెంట కూడా పూర్తిగా రోడ్లన్నీ కూడా డ్యామేజ్ అయ్యాయి. అసలు ఇండ్ల వైపు వెళ్ళడానికి దారి కూడా లేకుండా పూర్తిగా వరదలు కోతలు కోస్తూ కూడా కంప్లీట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక మరో 3 రోజుల పాటు రెడ్ అలర్టే ఉన్న నేపథ్యం లోపల మరొక్కసారి భారీ వరదలు వస్తే ఏం చేయాలి, అసలు ప్రాణాలతో ఉంటామనే భయాందోళన కూడా స్థానికులైతే గడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం చూడొచ్చు వర్షానికి కురిసిన వర్షానికి కూడా పూర్తిగా ఇండ్లన్నిటి కూడా దాదాపు ఒక్కొక్క ఇంటికి 3 నుంచి 4 ఫీట్ల మేర నీళ్ళు వచ్చిన పరిస్థితి. ఎలక్ట్రికల్ సమాన్స్ ఆ ఫ్రిడ్జ్ను కూడా వాటర్ దాదాపు ఇళ్లలోకి 2 నుంచి 3 ఫీట్ల మేర రావడంతో ముందస్తు జాగ్రత్తగా ఈ ఫ్రిడ్జ్లన్నీ ఎలక్ట్రిక్ పరికరాలన్నీ కూడా మీదికి తడవకుండా వరద వస్తే తడవకుండా ముందు జాగ్రత్తగా ఇట్లాంటి ప్రికాషన్స్ తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో అసలు ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం. ఏం జరిగింది అనేది చెప్పమ్మా. అసలు ఏం జరిగింది మొన్న వరదలు వచ్చినప్పుడు? అసలు ఎట్లా ఉన్నారు ఆ రోజున? ఆ రోజు 3 o'clockకి సడన్గా వాటర్ మొత్తం ఇంట్లోకి వచ్చేసి ఇల్లు మొత్తం నిండిపోయిందండి. పిల్లలు కింద పడుకోవడం వల్ల వాళ్ళకి తడి వచ్చేసి సడన్గా లేచి మమ్మీ వాటర్ వచ్చేసిన ఇంటి నిండా అని చెప్పడంతో చూసరికి మొత్తం అన్ని రూమ్లు నిండిపోయాయి. త్వరగా మేము అది ఎలక్ట్రిక్ ఇన్వర్టర్ అవన్నీ నీళ్ళల్లో మునిగిపోయి మరి ఏమైనా ఎర్త్ వస్తే ప్రాబ్లం అవుతుందని సడన్గా త్వరగా పైకి వెళ్ళిపోయాము. మళ్ళీ 6 o'clock వరకు మేము అక్కడే ఉన్నాము. చాలామంది పోలీస్ వాళ్ళని వాళ్ళు వెహికల్ వస్తారు కదా, చెత్త బండి వాళ్ళు వస్తే అన్న కొంచెం రాండి, ఇల్లంతా నీళ్ళు వచ్చినాయి, సైడ్ గోడ కొడితే గుణపం ఏమన్నా ఉంటుంది అంటే అమ్మ మేము నైట్ అంతా నిద్రపోలేదు, మేము ఎట్లా రాము, ఇక్కడ నుంచి వరద వస్తుంది కదా సైడ్ నుంచి అది ఇది అన్నారు. ఎవరిని రిక్వెస్ట్ చేసినా ఎవరు కూడా రాలేదు, పట్టించుకోలేదు. తర్వాత 9 o'clock వరకు మేము చూసి ఇక్కడ మొత్తం ఫ్లడ్ పోతుంది, అది ఎవరు అటు రావడానికి లేదు. మేము సరే సేఫ్ జోన్లోకి వెళ్దామంటే అది కూడా లేకపోవడం వల్ల పైన వాళ్ళే మాకు లంచ్ ఫుడ్ అరేంజ్ చేయడం జరిగింది. ఆ గోడ ఒకటి మా అమ్మ వాళ్ళు ఉండి ఆ రోజు సుత్తెతో పగలగొట్టిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకి నైట్ 3ంటికి వచ్చిన వరద నీళ్లు మధ్యాహ్నం 3ంటికి ఆ గోడ పగలగొట్టడం వల్ల కొంచెంగా మేము కొడుతూ పోవడం జరిగింది. మోకాల్లో నీళ్ళల్లో అన్ని బెడ్లు సోఫాలు మునిగిపోయి అన్ని పరికరాలు విలువైన వస్తువులు సర్టిఫికెట్లు ఆల్బమ్స్ ఫొటోస్ నిన్నటి వరకు కూడా మాకు ఇంటి నిండా ఉండే. రాత్రి కూడా మళ్ళీ వచ్చిన వర్షకి మొత్తం ఇక్కడ వరకు నీళ్ళు వచ్చేసినాయి. ఇంట్లో కనీసం తిని పడుకునే పరిస్థితి కూడా లేదు మాకు. సండే నుంచి మళ్ళీ సండే వరకు 1 వీక్ నుంచి అధికారులు త్వరగా పట్టించుకొని మాకు ముందు వస్తున్న వరదని వాళ్ళు కట్టడి చేయాలని తగిన సూచనలు తీసుకొని దాన్ని నివారించాలని మేము వినయంగా వేడుకుంటున్నాం. మళ్ళీ గతంలో వచ్చిన వరదే దాదాపు 3 రోజులు మళ్ళీ అల్పపీడనం ఉంది, మళ్ళీ రెడ్ అలర్ట్ ఉంది మీ మహబూబాబాద్ జిల్లాకు. మళ్ళీ వరదలు వస్తే ఎట్లా మీరు ఎక్కడికి వెళ్ళి ఉండగలుగుతారు? అసలు మీరు ఎట్లా ముందు జాగ్రత్తలు ఏం తీసుకుంటున్నారు? ఏం తీసుకుంటాం సార్, గవర్నమెంట్ పట్టించుకోవాలి కానీ చిన్నపిల్లల్ని తీసుకొని మనం ఎటు వెళ్ళలేము కదా. సడన్గా ఆల్ ఆఫ్ సడన్గా అంటే వెళ్ళలేము. ఇప్పుడు 1 వీక్ అయినా కూడా కొంచెం కూడా ఫ్లడ్ని కంట్రోల్ చేయలేదు. డైలీ కంటిన్యూ ఫ్లోటింగ్ వస్తూనే ఉంది. ఇలా అయితే కష్టమే కదా. మరి అధికారులు పట్టించుకొని దానికి తగు చర్యలు ఏమైనా తీసుకోవాలి. ఇంత సామాన్ వేసుకొని చిన్నపిల్లల్ని తీసుకొని ప్రతిరోజు అక్కడ పోయి పడుకోవడం, మేము వచ్చి ఇక్కడ వర్క్ చేసుకోవడం. 1 వీక్ అయినా కూడా చూడండి ఎక్కడెక్కడే ఉన్నాయి. వాషింగ్ మిషన్ రైస్ చూడండి, మేము ఎలా వండుకోవడం తినడం పట్టించుకోవాలి కదా కొంచెమైనా కూడా. ఇది చూసాము. ఒక్కొక్కరు వరద ప్రభావంతో ఒక్కొక్కరి ఎవరిని కదిలించినా కూడా పూర్తిగా ముంపు ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్ల లోపల కంటదడైతే పెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇళ్లలోకి మళ్ళోసారి వరద వస్తే ఎటు వెళ్లాలో దిక్కుతోచిన పరిస్థితిలో ఉన్నామనేటువంటి ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నాం. ప్రస్తుతానికి మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి కురిసినటువంటి వర్షానికి దాదాపుగా 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక మహబూబాబాద్ జిల్లాలోని చిన్నగూడూరు అదేవిధంగా
మరిపేట సంబంధించిన మండలాలు నెల్లికుదురు నరసింహులపేట లోపల భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఈ వర్షాలకు రాత్రి నుంచి మళ్ళీ మహబూబాద్ జిల్లాను చుట్టుముడుతుండడంతో మహబూబాద్ తొర్రూరుకి ఇప్పటికే రాకపోకలు కూడా నిలిచిపోయాయి. మరోసారి అటు జగ్నతండ రావిరాల గ్రామాలు కూడా జలదిగ్బంధంలో చిక్కున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షణ చేస్తూ ముంపు ప్రాంతాల ప్రజల్ని తరలించేందుకు ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ కూడా ఆ స్థానిక బాధితుల లోపల వెలువెత్తుంది. మొత్తానికి 3 రోజుల పాటు రెడ్ అలర్ట్ ఉన్న నేపథ్యం లోపల పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకోవాలి. ముంపుకు గురైతే వెంటనే సహాయక చర్యలు చేపట్టాలనేటువంటి ఒక వర్షన్ అయితే బాధితుల నుంచి వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో వేణు బిగ్ టీవీ.